హలో, వెల్కమ్ టు అన్వీస్. బిగ్ బాస్ లవర్స్కి పండగ స్టార్ట్ అయిపోయింది కదా. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు అది ఏమీ లేని ప్రశాంతంగా ఉన్న టైంలోనే మాట్లాడుకుంటుంటా, ఫ్లాప్ అయిపోయింది, అంతకుముందు ఫ్లాప్ అయింది, సో మన హిట్ అయింది, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో అసలు ఏంటి అని కొంతమంది లవర్స్ కాకుండా ఆ టైంకి ప్రోమో స్టార్ట్ అయ్యే టైంకి బజ్ క్రియేట్ అవుతుంది చూడండి. అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయిన టైంకి జీలు బజ్ వచ్చేసి టీవీల ముందు కూర్చుని పోతూ ఉంటాం. అంటే బిగ్ బాస్ టీవీలో ఉన్న ఆ టాపిక్ అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్. సో దాని గురించి మనలోని ఆ ఇంట్రెస్ట్, అంటే ఎదుటి మనిషి ఎలా ఉంటున్నాడు, ఆ సిచ్యువేషన్ ఎదుటి మనిషి ఉంటే ఎలా ఉంటాడు, ఆ సిచ్యువేషన్ ఎదుటి మనిషి ఉంటే ఎలా తను ఫైట్ చేస్తాడు, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు వస్తాడు అని తెలుసుకోవాలంటే మానవ కుతూహలం. అది మనకి ఇంట్రెస్ట్, అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దాన్ని క్యాచ్ చేసి ఆ థీమ్ పెట్టారు చూడండి. అందువల్ల ఫ్లాప్లతో హిట్తో సంబంధం లేకుండా మళ్ళీ కొత్త సీజన్ స్టార్ట్ అయింది అంటే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ బట్టి, వాళ్ళు తయారు చేసిన డిజైన్ టాస్క్లు ఇవ్వడాన్ని బట్టి, బిగ్ బాస్ ఉండడాన్ని బట్టి సీజన్ ఫ్లాపా హిట్ అనేది తర్వాత టాపిక్స్ వస్తాయి. కానీ ఫస్ట్ బజ్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. సో ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, హౌస్ మాత్రం సూపర్ అండి, నిజంగా సూపర్ అంటే సూపర్. లాస్ట్ సీజన్లో మీకు గుర్తుందో లేదో, అంత యానిమల్స్ థీమ్తో డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకి బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి. హౌస్ థీము బటర్ఫ్లైస్ లా ఉంది. నాకు ఓవరాల్గా కూడా ఈ సీజన్ని ఓన్లీ ఖచ్చితంగా సరే కామనర్నే విన్నర్ చేసి బయటకు పంపించాలనే ఉద్దేశంతోనే ఏమన్నా సీజన్ డిజైన్ చేశారా అంటే కామనర్స్ ఇంకా పాపులారిటీ సంపాదించుకోవడం కోసం, సో ఆ బిగ్ బాస్ హౌస్లకి ఇంకా ఎక్కువ మంది రావాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం, ఎక్కువ మంది జనాలు చూడాలి, కామనర్స్ ఎక్కువ ఉంటే కామనర్స్ అన్న ఉద్దేశంతో ఏమైనా డిజైన్ చేశారా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆ సీతాకోక చిలుకను చూసినప్పుడు ఒక గొంగళి పొరుగు పరివర్తన చెంది సీతాకోక చిలుక కింద వస్తుంది కదా, ఆ ఉద్దేశంతో పెట్టారు. నాకు అనిపించింది పర్సనల్గా. సో ఎందుకంటే జస్ట్ కామన్ పీపుల్ని తీసుకొని వాళ్ళని అగ్ని పరీక్ష అనే షోలో పెట్టి లక్ష అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు 40 మందిని తీసుకొని అందులో 15 మందిని తీసి 15 మందిలో 5గురిని తీసి పక్కన పెట్టే టైంలోని వాళ్ళు మలుచుకున్న విధానం, వాళ్ళు నిజంగానే ఆ అగ్ని పరీక్ష షోకి వచ్చినప్పుడు ఒకలా ఉన్నారు, షో ప్రాసెస్లో మాత్రం వాళ్ళని అయితే మార్చుకున్నారు, ఇంకా స్ట్రాంగ్ అయ్యారు. సో దానికి ఇండికేషన్గా ఏమైనా బటర్ఫ్లై పెట్టారా అని నాకు అనిపిస్తుంది. సో ఆ విధంగా చూసినా సరే కామనర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారేమో, కామనర్ గెలవాలి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా సెలబ్రిటీస్ దగ్గరికి వస్తే, ఆ కొంతమంది సెలబ్రిటీస్ని ఎందుకు తీసుకోవాలబ్బా, ఎంత చెప్పగున్నారు. ఫ్లోరా షైని కానీ, సంజన గారు కానీ, కేవలం సంజన గారు హౌస్లోకి వచ్చింది అప్పుడెప్పుడో వచ్చింది, ఆ బ్లేమ్ తీసుకోవడానికే వచ్చారు. సో అలాంటప్పుడు ఎంతసేపు ఆ బ్లేమ్ తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్తారు? అయితే ఒకసారి చెప్తారు, లేకపోతే 2 సార్లు చెప్తారు, అంతే తప్ప ఇంకేం ఉండదు కదా. సో అజీల్, ఫ్లోరా షైనిలో అజీల్, సుమన్ శెట్టిలో జీలు, అసలు జీరో బజ్తో వచ్చారు వీళ్ళు. సో వీళ్ళని ఎందుకు తీసుకున్నారు? దీనికి బదులు ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. అంటే నామినేషన్స్ పడకముందే ఎవరు లిస్ట్లో ఉన్నారు అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. నాకైతే సంజన గారు కూడా లిస్ట్లో వచ్చేస్తారు అనుకున్నా, కానీ ఆవిడకి ఇంకా 1 వీక్ 2 వీక్స్ ఉండాలని ఉన్నట్టుంది. ఎందుకంటే కుకింగ్ అప్పు చెప్పారు, కుకింగ్లో ఉన్నారు కాబట్టి ఆఫ్ సేఫ్. కానీ ఫ్లోరా షైని, సుమన్ శెట్టి అసలు లైన్ కట్టేసేటట్టే ఉన్నారు. ఇంకా అంటే కామనర్స్ దగ్గరకు వచ్చేసరికి, అంటే నేను ఓవరాల్గా అయితే ఈ కంటెస్టెంట్ ఇది అని చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే ప్రతి రివ్యూవర్ చెప్తారు, ఎంత డీటెయిల్గా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. కానీ నాకు అనిపించింది ఓవరాల్గా నేను మీకు చెప్తున్నాను. సో కామనర్స్ దగ్గర చూస్తే 6గురిని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ నుంచి కూడా 5గురు అన్నారు, తర్వాత 6గురు అన్నారు. 6గురిలోని ఎంతవరకు మీకు డిమాండ్ పవన్కు బదులుగా నాగప్రశాంత్ కానీ, దివ్యా నిఖిత కానీ వస్తే బాగుండని అనిపించింది. నాకైతే నిజంగా అదే అనిపించిందండి. డిమాండ్ పవన్కి పర్సనాలిటీ ఉంది, డాన్స్ బాగా వేస్తాడు. ఇది పక్కన పెడితే సరిగ్గా మాట్లాడలేడు, కొంచెం మొహమాటమో గట్టిగా మాట్లాడలేడు. సో వెంటనే ఫాస్ట్గా క్విక్ డెసిషన్ తీసుకోడు, చాలా ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటాడు, అది కూడా బయటకు చెప్పడు, కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. సో దీనికి బదులు నాగప్రశాంత్ని కానీ దివ్య నిఖితని తీసుకుంటే, వాళ్ళిద్దరిలో చూడండి, నాగప్రశాంత్ జెన్యూన్గా ఉంటాడు, మాట్లాడేది చాలా క్లియర్ కట్గా మాట్లాడతాడు, డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటాడు.
సో అలాంటి నాగప్రశాంత్ని తీసుకుంటే బాగుండు. దివ్య నిఖితని చూడండి, పర్సనాలిటీ వైజ్ బాగుంటుంది, సరి చక్కగా మాట్లాడగలుగుతుంది, ఫిజికల్గా అటాక్ చేయగలదు, మెంటల్గా ఫైట్ చేయగలదు. సో వీళ్ళని వదిలేసి వై డిమాండ్ పవన్, నాకు ఇది ఒక్కటే అర్థం కాలేదు. అది పక్కన పెట్టేస్తే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అది పక్కన పెట్టేస్తే కానీ ఓవరాల్గా ఒక్క టాపిక్ అయితే మాత్రం హైలైట్ అండి, హైలైట్ అండ్ హైలైట్. అది ఏంటంటే అవుట్ హౌస్ మెయిన్ హౌస్ ఇచ్చారు కదా, అవుట్ హౌస్ కామనర్స్కి, మెయిన్ హౌస్ సెలబ్రిటీస్కి అని చెప్పారు. చెప్పేసరికి ఏంటి ఇందులో ఏముంది, ఇక్కడ కూడా తొక్కి పడేయడమైనా ఎంత కష్టపడి తీసుకుని కామనర్స్ దీనికోసమా అనుకున్నాను నేనైతే. బట్ తర్వాత నాగార్జున గారు అగ్ని పరీక్షలో మీరు ఇన్ని టాస్క్లు ఆడి వచ్చారు కాబట్టి మీకు మెయిన్ హౌస్ ఇస్తున్నాము, సెలబ్రిటీస్ పెయిన్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి అవుట్ హౌస్ వాళ్ళ టెనెంట్స్ కింద ఉంటారన్నారు. అని అక్కడ టాపిక్ ఏంటి, అక్కడ ఇంటెన్షన్ ఏంటి, కామనర్స్ నార్మల్గా వచ్చిన వీళ్ళు అగ్ని పరీక్ష షోతోని కొంచెం పాపులారిటీ సంపాదించుకున్నారు, కొంత ఫ్యాన్ పేజ్ వచ్చింది, ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది, వాళ్ళు పియర్స్ని పెట్టుకున్నారు. సో వాళ్ళంటే ఒక సెలబ్రిటీస్ లాగా కొంచెం ఫీల్ అవుతున్నారు, ఈ రేంజ్కి వచ్చారు. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఫుల్ ఫెసిలిటీస్ ఉన్న హౌస్లో పెట్టి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి వైట్ హౌస్లో పెడితే, అవుట్ హౌస్లో పెడితే ఒకటి కామనర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీళ్ళకి పొగర్లు పెరిగి వీళ్ళ మైండ్ సెట్ ఇంబ్యాలెన్సింగ్ ఉంటుందా, యాటిట్యూడ్స్ పెరిగి వాళ్ళ ఒరిజినల్ బిహేవియర్స్ బయటకు వచ్చి, అంటే ఒకేసారి ఇలాంటి ప్లేస్లో పెట్టేసరికి సెలబ్రిటీస్ మాకన్నా తక్కువ అనే దాంట్లోని వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లోని ఎలా బిహేవ్ చేస్తారు అని పెట్టారు చూడండి. టూ గుడ్. సెలబ్రిటీస్ కూడా అక్కడ ఏంటంటే కామన్గా వచ్చిన వాళ్ళు లోపల ఉన్నారు, సెలబ్రిటీస్ బయట ఉన్నారు. సో వాళ్ళకి ఈగో బాగా హట్ అవుతుంది. ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ తర్వాత వీళ్ళకి వస్తాయి ఏదైనా సరే. సో ఇలాంటి సిచ్యువేషన్ వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అని పెట్టారు చూడండి. ఈ టాపిక్ మాత్రం టూ గుడ్ అండి, టూ గుడ్. నాకు చాలా పిచ్చగా నచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా చూసుకున్నా సరే స్మార్ట్ స్క్రీన్ నుంచి వచ్చిన వాళ్ళు ఫుల్ డామినేషన్, ఫుల్ కాన్ఫిడెంట్గా కనిపిస్తుంటే, పెద్ద స్క్రీన్ నుంచి వచ్చిన వాళ్ళు లైక్ సంజన కానీ, ఫ్లోరా షైని కానీ, సుమన్ శెట్టి కానీ, వీళ్ళందరూ కూడా అసలు ఎందుకు వీళ్ళు పంపించేస్తే బాగుంది, టు బీ ఫ్రాంక్ ఇంక వెళ్ళిపోతే బాగుంది, ఎందుకులే వీళ్ళు ఉన్నారు కదా అనిపించేస్తుంది. ఏ పెర్ఫార్మెన్స్ లేకుండా, ఎటువంటి నామినేషన్స్ లేకుండా నాకు అనిపించింది, నేను చెప్తున్నా. సో ఇదండి ఓవరాల్గా. కలర్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా పెద్ద హౌస్ అయితే చాలా పెద్దగా ఉంది. కెప్టెన్ రూమ్ అయితే అదిరిపోయిందబ్బా, కెప్టెన్ రూమ్ టూ గుడ్. సో ఫెసిలిటీస్, వాష్రూమ్స్, కలర్ కాంబినేషన్స్, నాకైతే థీమ్ బటర్ఫ్లై థీమ్ నాకు అలా అనిపించింది. సో మీకేమనిపించింది, ఇంకా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారు అందులోని కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 9 అట్ ప్రెజెంట్ మీకు చూసిన తర్వాత హిట్ అవుద్ది అనిపిస్తుందా, ఫ్లాప్ అవుద్ది అనిపిస్తుందా, మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై.